ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే దర్శనానికి ఈరోజు ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 30వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 71,721 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 36,011 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,42,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా దర్శనం టికెట్లు లేకుండా నేరుగా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోందండి. తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే ఈరోజు దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా ఏ స్పెషల్ డేస్, ఫెస్టివల్ డేస్ ఏమీ లేవండి. కాబట్టి చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం కూడా యథావిధిగా కొనసాగుతోంది. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడితే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి రోజులాగే ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనం కోసం వచ్చే భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు కూడా నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ అనేది ఉందంటే భక్తుల యొక్క రద్దీ ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారండి. దయచేసి చిన్న పిల్లలు ఉన్నవారు, అలాగే వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో మీకు ఎటువంటి టికెట్లు లేకపోతే గనక కొంచెం భక్తుల యొక్క రద్దీ తగ్గిన తర్వాతే మీరు దర్శనానికి రావడం మంచిది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. జూన్ మొదటి వారంలో కూడా భక్తుల యొక్క రద్దీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందండి. వేసవి సెలవులు పూర్తయిపోయి మొత్తము స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మేబీ కొంచెం భక్తుల యొక్క రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఉన్నంత భక్తుల రద్దీ లేకుండా సాధారణంగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి ఒక రోజంతా పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇప్పుడు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం సండే రోజు దర్శనంకి కావాలంటే టికెట్స్ ఎప్పుడు తీసుకోవాలి అని అడిగారు. రేపు ఆదివారం రోజు మీకు దర్శనం కావాలంటే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను తిరుపతిలో కేటాయిస్తారండి. మీరు మధ్యాహ్నం నుంచి అక్కడ క్యూ ఉంటుంది, భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నము లేదా సాయంత్రం 3-4 గంటలకి క్యూలో వెళ్తే మీకు దర్శనం టికెట్లు అనేది దొరికే అవకాశం ఉంటుంది. నిన్న అయితే సాయంత్రం 4 గంటలకే దర్శనం టికెట్లను కేటాయించేశారండి. భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండటం వలన 3 గంటల్లోపే అంటే రాత్రి 7-7:30 కల్లా టికెట్లన్నీ అయిపోయాయి. అలాగే మేము నెక్స్ట్ మంత్ 28వ తేదీన ఉదయం తిరుపతికి వస్తున్నాము. మాకు 500 రూపాయలు కానీ 300 రూపాయల దర్శనం టికెట్లు కానీ దొరుకుతాయా అని అడిగారు. 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లు మరియు 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి కేవలం ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి టీటీడీ వారు. వాటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. మీరు తిరుపతి వచ్చినప్పుడు మీకు ప్రస్తుతము తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయండి. వాటిని తీసుకొని మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్డి టోకెన్ ఈరోజు రాత్రి 8 గంటలకు దర్శనం ఉంది. మేము ఎర్లీగా 12 గంటలకు పోతే అలౌ చేస్తారా అని అడిగారు.
అలౌ చేయరండి. మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 1 గంట ముందు మీరు దర్శనం క్యూలోకి వెళ్ళొచ్చు. అంటే మీకు ఎస్ఎస్డి టోకెన్లో రాత్రి 8 గంటలకు టైం ఇస్తే మీరు 7 గంటలకి సర్వదర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ విధంగా 1 గంట ముందు మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఇంకొకరు శ్రీనివాసం కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టికెట్ తీసుకొని బై వాక్ అలిపిరి ఆర్ శ్రీవారి మెట్టు పాత్లో వెళ్ళొచ్చా అని అడిగారు. అవునండి, మీరు శ్రీనివాసం, విష్ణు నివాసం లేదా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ తీసుకొని నడిచి అయినా, నడక మార్గాల ద్వారా నడిచి అయినా కొండకి వెళ్ళొచ్చు, లేదా వెహికల్లో బస్సులో మీరు కొండకు వెళ్ళొచ్చు. ఏ విధంగా అయినా కూడా మీరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి మన వీడియోలో ఈ విధంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.